ఈరోజు మన ప్రభుత్వం సందర్భంగా తిమ్మసముద్రం సర్పంచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మన రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రధానంగా గత 100 రోజుల పరిపాలనలో ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టింది. అప్పటి వరకు ఉన్న వాతావరణాన్ని మార్చి ఇది ఒక మంచి ప్రభుత్వం అనే ఒక సానుకూల దృక్పథంతో ప్రజలంతా అనుకునే విధంగా గత 100 రోజులుగా పరిపాలన కొనసాగింది. ఆ సందర్భంగా మన 100 రోజుల సందర్భంగా మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టిందో వాటిని ఈరోజు మనం ఈ ప్రజావేదిక సముద్రంలో మనకి కొండగుంట కాంప్లెక్స్ పరిధిలోకి స్కూల్స్ అన్నీ కూడా రావటం జరుగుతుంది. కాబట్టి విద్యాపరంగా చూసినట్లుగానైతే మన ప్రభుత్వము అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల్ని ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులందరికీ కూడా చక్కటి మెరుగైనటువంటి సౌకర్యాలతో కూడినటువంటి ఆధునీకరింపబడినటువంటి విద్యాబోధన అనేటువంటి ప్రతి పేద విద్యార్థులకి తప్పనిసరిగా అందాలి అనేటువంటి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేటువంటిది అత్యద్భుతంగా ముందడుగు వేస్తూ ఉండటం అనేది మనందరం కూడా చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకించి చూసినట్లుగానైతే మనకి ఈ యొక్క పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పథకం కానివ్వండి, ఆ తర్వాత ఈ యొక్క స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మెరుగైనటువంటి వసతులతో కూడినటువంటి అధునాకరించబడినటువంటి విద్యను అందించడంలో ముందడుగు వేస్తున్నారు అని చెప్పేసి చెప్పచ్చు. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి బిడ్డకు కూడా 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ ప్రతి పిల్లవాడు కూడా పాఠశాలలో చదవాలి, మంచిగా ఎదగాలి అనేటటువంటి దృక్పథంతో పేదరికం అనేటటువంటిది చదువుకోవడానికి ఆటంకం కాకూడదు అనేటటువంటి ఒక మంచి నిర్ణయంతో ఎంతమంది పిల్లలంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించి వాళ్ళకి ఎంతో వెన్నుదన్నుగా నిలిచి ఆర్థికంగా ఆదుకుంటున్నటువంటి సమయం మనం ఇప్పుడు చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం ఈ డొక్కా సీతమ్మ గారి పథకం ద్వారా ఇంకా కూడా వినూత్నంగా ఏ విధంగా ఈ యొక్క మెనూ చేంజ్ చేసి తర్వాత మంచి ఆరోగ్యకరమైన తర్వాత రుచికరమైనటువంటి ఆహారాన్ని పిల్లలకి అందియాలా అనేటటువంటి దిశగా కూడా విద్యాశాఖ ముందడుగు వేయటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆయన అధ్యక్షతను కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా దీన్ని ఎంత బాధ్యతాయుతంగా నిర్వహించాలా అనే దాని మీద కూడా ముందుకు అడుగులు వేయటం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పాఠశాలల్లో కూడా ఇంకా చక్కగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చదువులో పిల్లలు ముందడుగు వేస్తారనేటటువంటి దిశగా కూడా అనేక కార్యక్రమాలు రూపొందించడం అనేది జరుగుతుంది. విద్యా ప్రవేశం ద్వారా ప్రభుత్వం విద్యారంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ముందుకు నడపడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో ప్రతి చదువు ఒక లిమిట్ లేకుండా, అంటే ఒకరికే ఇంతకుముందు ప్రభుత్వంలో ఒకరికి మాత్రం వచ్చేది, అలా కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి బిడ్డకు కూడా 15,000 ఇచ్చే హౌసింగ్ గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అంశాలని ఎన్టీఆర్ హౌసింగ్ పథకాన్ని గురించి ఇన్ఛార్జ్ 1054 ఫ్లాట్లు, అందులో 280 ఇళ్ళు మంజూరు చేసుకున్నారు.
ఈ 100 రోజుల భాగంగా మేము ప్రయత్నించాము కూడా 6 ఇళ్ళు మాత్రం పూర్తి చేసుకుంటున్నారు. ఇంకా 60 ఇళ్ళు కూడా దశలో ఉన్నాయి. అలాగే గ్రామీణ పద్ధతి మీద 303 ఇళ్ళు మన మండలంలో శాంక్షన్ అయినాయి. ఈ 303లో ఇప్పుడు 30 ఇళ్ళు పూర్తయినాయి సార్. కానీ ఇంకా 90 ఇళ్ళు వివిధ దశలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకు యూనిట్ కాస్ట్ ఏమో 1,50,000 రూపాయలు ఇస్తారు సార్. 347 చదరపు అడుగుతూ మన ఇల్లు నిర్మించాలి. 340 అంటే దాదాపు 4 ముక్కలు అనుకున్నాం. ఇంతకుముందు ఇచ్చిన లేఅవుట్లో కూడా 1 సెంటు 1.5 సెంటు ఇవ్వడం జరిగింది. 1 సెంట్ అంటే 6 అంకణాలు. 6 అంకణాల్లో 4 ముక్కలు అంకణం బేస్మెంట్ వేస్తే మిగతా స్థలం కూడా వాళ్ళకి కష్టంగా ఉంది కాబట్టి చాలామంది లబ్ధిదారులు ఆ లేఅవుట్స్లో ఎక్కువ మంది అప్రూవ్ చేయలేకపోతారు. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్లో 3 సెంట్లు ఇస్తూ అలాగే ఇప్పుడు ప్రతిపాదన ప్రకారంగా 4 లక్షల రూపాయలకి ఇల్లు మంజూరు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి జీవో వచ్చేస్తే తొందరలో. అలాగే కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరికైనా కావాల్సిన లబ్ధిదారులు ఉంటే మన ప్రజాప్రతినిధుల గారి ద్వారా శాసనసభ్యుల గారికి చేర్పిస్తే అవి కొత్త డీపాలు పెట్టి వాటికి ఇల్లు మంజూరు కోసం ప్రతిపాదన జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ ముదులుగా నీళ్ళు కూడా మన గౌరవ శాసనసభ్యుల గారి యొక్క ఆదేశాల మేరకు ఇరిగేషన్ సర్వీస్ ముందు విషయాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన తిమ్మసముద్రం గ్రామానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడడంతోటే మన గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యంగా చేయవలసిన మరమ్మతుల పనులు టెండర్లో పిలిపించడం జరిగింది. వాటిలో భాగంగా మనకు ఈ మండలంలో కొమరేటూరు చెరువు తూము పూర్తిగా అధ్వాన స్థితిలో ఉంటే దాన్ని ప్రారంభించి దాదాపుగా పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా కందల చెరువు కూడా తూము పూర్తిగా దెబ్బతిని ఉంటే దానిని కూడా ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగానే దాన్ని కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నెల్లటూరు చెరువు కలుజు పూర్తిగా గత వరదలకు దెబ్బతిని ఉంటే అవి కూడా టన్నులు పిలిచి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి రూపాయలు పనులు జరిగాయి. అంతకు 80 లక్షల రూపాయలు పనులు జరుగుతున్నాయి. ఆ 80 లక్షల్లో కూడా ఇప్పుడు వెంకటేశ్వర కిషన్ గారు చేస్తున్నారు. అవి కూడా కోర్టుకి వేస్తున్నారు. ఇప్పటికీ డబ్బులు రాలేదు. పోతే ఇప్పుడు 10 లక్షల రూపాయలకి ఇక్కడ ప్రపోజల్ పెట్టినది. తిమ్మసముద్రంలో 5 లక్షలు, వెంకటేశ్వర 5 లక్షలు. ఈ మా డిపార్ట్మెంట్ తరఫు ప్రయత్నిస్తుంది. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పాసం సునీల్ గారికి, అలాగే వేదికను అలంకరించిన నాయకులకి, తర్వాత అధికారులకి, తర్వాత గ్రామస్తులందరికీ కూడా ఉద్యాన శాఖ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలండి. మనము ఈ 100 రోజుల్లో మన ఉద్యాన శాఖ తరఫు నుంచి ఇక్కడ ఎక్కువగా మన గూడూరు మండలం అనగానే గుర్తొచ్చేది నిమ్మ మొక్కలు, మామిడి. ఎక్కువ శాతం 300 నిమ్మ చెట్లు ఉన్నాయి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రైతు గ్రౌండ్ ట్రూత్ డేటా, అంటే ప్రతి రైతు వాళ్ళ పొలాల వివరాలు, ఎవరేం సాగు చేసుకుంటున్నారు, ఎంత విస్తీర్ణం సాగు చేసుకుంటున్నారు అనే వివరాలు మనకి ఈ పంట వెబ్సైట్లో చేయడం జరిగినది. 100% పూర్తయింది. దీనివల్ల లాభం ఏంటంటే మనం ఒక జీవీఏ పెంచడం కోసము, రెండోది ఏదైనా మార్కెటింగ్ అనేది కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే మనకి మండలంలో ప్రతి ఊర్లో ఏ సరుకు ఎంత రాబడి రావచ్చు, దానికి ధరలు నిర్దేశించడానికి కూడా ఈ వివరాలన్నిటివి అవసరమవుతాయి. అలాగే మన డిపార్ట్మెంట్ ఉద్యాన శాఖ తరఫు నుంచి మనకి కొత్తగా నిమ్మ మొక్కలు వేసుకున్న వాళ్ళకి, లేదా మామిడి, లేదా ఏదైనా ఇతర పండ్ల తోటలు వేసుకున్న వాళ్ళకి కూడా రాయితీ అందించడం జరిగింది. ప్రస్తుతము ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 50 ఎకరాలకు గాను మనము రాయితీ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నిమ్మ మొక్కలే కాకుండా ఇప్పుడు రాను పంటకు అనేది మద్దతు ధర లేదు. తర్వాత మీరు అమ్ముకోవాలన్నా కూడా సరైన లాభం రావట్లేదు. కాబట్టి పంట మార్పిడి కోసం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తిమ్మసముద్రం గ్రామం వచ్చేటువంటి గౌరవ శాసనసభ్యులు ఈ 100 రోజుల కార్యక్రమం జరుగుతున్నాయి సార్. ముందుగా పచ్చిరొట్ట విత్తనాలు అంటే జనుము, జిలుగ, పెసర ఎక్కడ మన మండలం తప్ప, మన డివిజన్లో గూడూరు, చిల్లకూరు,
మన ఓడిలు తప్ప మిగతా ఇక్కడ గ్రామాల్లో ఇవ్వలేదు సార్. ఈ 3 గ్రామాలు మాత్రమే ఈ రైతులు ఇప్పుడు ముందు తెప్పించుకొనేసి గ్రామాల్లో ప్రతి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ స్కీమ్లో రైతులకు మోడీ గారు ప్రభుత్వం సంవత్సరం 6,000 ఇస్తారు. దీనిలో చాలా వరకు మండలంలో పడలేదు సార్. దీన్ని సపరేట్గా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ని పెట్టాము. కేవలం మన జిల్లాలో మన గూడూరు మండలం ఒకటే పెట్టాము సార్. ప్రత్యేక గ్రీవెన్స్ని పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వచ్చి మన మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలు మన యువ గారు ఆఫీస్కి వచ్చేసి అక్కడ మొత్తం క్లియర్ చేశాం సార్. దాదాపు 99% వరకు మొత్తం క్లియర్ అయింది సార్. వాళ్ళు కూడా అవసరమైన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అందరూ కూడా ఎక్కడ వరకు ఆగిపోయినాయో వాళ్ళందరూ కూడా మొత్తం బ్యాలెన్స్ మొత్తం పడుతున్నారు సార్. దీన్ని ఎక్కువ వచ్చేసి ఆధార్ లింక్ కాకపోవడము, అదేవిధంగా గ్రామ స్థాయిలో రైతులు అందుబాటులో లేకపోవడం, వేరే జిల్లాలో ఉండడం, ప్రెస్క్రిప్షన్ ఇచ్చిన వల్ల ప్రతి ఒక్కరు కూడా మండల ఆఫీస్కి వచ్చి చాలా ఇబ్బంది సార్ రోజు. అదేవిధంగా రేపటి నుంచి మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పొలం పిలుస్తున్న కార్యక్రమం జరుగుతుంది సార్. ఈ కార్యక్రమంలో మనం వ్యవసాయ శాఖతో పాటు అనుకున్న శాఖతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం వస్తారు సార్. వీళ్ళలో మొత్తంగా సాంకేతిక సమస్యలు పొలంలో ఏమన్నా సమస్యలు చేయడం ఉంటున్నా, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ యాక్టివిటీ చెప్తుంటారు. దాని తర్వాత వచ్చేసి ఫీల్డ్ విజిట్ ఉంది సార్. ఫీల్డ్ విజిట్లో డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి ఆ పొలంలో ఉంది తెగులు ఉంది ప్రతి మంగళవారం బుధవారం ప్రోగ్రామ్ ఉంది సార్. ఈ డిసెంబర్ వరకు ఈ చెట్లు ఇచ్చున్నా సార్. తమరికి ఆ చెట్లు కూడా నేను కోరడం జరిగింది సార్. అదేవిధంగా ప్రతి మంగళవారం బుధవారంలో మాతో పాటు ప్రతి శాఖల అధికారులు వస్తారు సార్. దీంతో పాటు మా టీంలు వస్తున్నారు డిపార్ట్మెంట్ వైజ్గా సైంటిస్టులు కానివ్వండి, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు కూడా ఈ కార్యక్రమం వస్తున్నారు సార్. ఈసారి కార్యక్రమాలు దీనికి సంబంధించి కోర్సెస్ కూడా మేము తమ ద్వారా ఆవిష్కరించబడుతుంది సార్. మీకు పర్మిషన్ సార్ ప్రాసెస్. సో అక్కడ సైడ్కి వచ్చి అట్టే రేపు మొట్టమొదటిసారిగా మైకనూరు అయ్యవారిపాలెం గర్భవతులు బాలింతలు 12 మంది ఉన్నారు. 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలు 36 మంది ఉన్నారు. ప్రీ స్కూల్ పిల్లలు 28 మంది ఉన్నారు. అందరికీ కూడా ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో చక్కటి సదుపాయాలు 2 బిల్డింగ్లు ఉన్నాయి 2 అంగన్వాడీ కేంద్రాలకి. ఇప్పుడు మనకి కొత్తగా అడిగింది ఏంటంటే టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఉండకపోతే అటువంటి వాళ్ళందరికీ కూడాను అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి మనకి ఆర్డర్ వచ్చినది. దానికి సంబంధించి మనం లిస్టు కూడా సమర్పించున్నాము. ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నట్లు ఇంతకుముందు ఎంజీఎన్ఆర్జీసీ బిల్డింగ్స్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆగిపోయి ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ తిరిగి అది ఎస్టిమేషన్ అడుగున్నారు. ఎస్టిమేషన్ కూడా అధికారులతో వేసి పంపించున్నాము. అవన్నీ కూడా మళ్ళీ తిరిగి భవన నిర్మాణం పూర్తి చేస్తారు. కొన్ని చోట్ల అంటే స్లాబ్ దాకా వచ్చినటివి మన బిల్డింగ్ కంప్లీట్ అయ్యి కూడా మనకి హ్యాండ్ ఓవర్ అవ్వకుండా అట్లా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. 8 అంగన్వాడీ కేంద్రాలకి అట్లా ఆపేస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి కూడా కట్టడానికి అవకాశాలు వచ్చినాయి. తిరిగి త్వరగా కడతారని మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఇప్పుడు బాల సంజీవిని అనే కిట్ ఒకటి మనకి గవర్నమెంట్ వారి ద్వారా వచ్చింది. అది 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ప్రీ స్కూల్ పిల్లలకి అయితేనే ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో వేడిగా వండి వడ్డించేది. మెనూ కూడా చాలా చక్కగా మార్చారు. ఇప్పుడు చక్కగా మంచి కూరగాయలతో కూడింది. ఇంతకుముందు కూరగాయల బిల్లులు కూడా చాలా తక్కువగా ఉండేటివి. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ప్రభుత్వంలో కార్యకర్తలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కూరగాయల బిల్లులు కూడా రావాల్సింది ఎంత అనేది కూడా పెంచి ఉన్నారు. పిల్లలకి ఎంత ఇవ్వాలా అనేది కూడా మెనూ కూడా చాలా చక్కగా ఉంది. అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లల తర్వాత గర్భవతుల బాలింతలకి ఈ 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలందరికీ కూడాను పిల్లలకి ఇప్పుడు బాల సంజీవిని ప్రతిరోజు కూడా ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం. ఒకళ్ళు తీసుకుంటే ఒకళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. టీహెచ్ఆర్ రూపంలో అంటే టేక్ హోమ్ రేషన్ ఇంటికే ప్రభుత్వం ద్వారా అధికారులు కూడా అనుసరిస్తుంది. ఈ 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకోవడానికి మా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేసినటువంటి పనులు ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ పంచాయతీ పరిధిలో 100 రోజుల్లో
5,000 పని దినాలు పూర్తి చేయవచ్చు. అంటే దగ్గరగా 10 లక్షల రూపాయలు ఆ యొక్క లబ్ధిదారునికి చేకూరుతాం. అదేవిధంగా ఒకే రోజు ఆగస్టు 23, 2024 సంవత్సరం ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి రికార్డు నెలకొల్పడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఈ ఊళ్ళో హార్టికల్చర్ కింద 3 రైతులను గుర్తించి 5 ఎకరాలకి మళ్ళీ నిమజ్జనం వేయడం జరిగింది. సీసీ రోడ్లు 2 వర్కులు ఈ ఊళ్ళో ఇవ్వడం జరిగింది 10 లక్షల రూపాయలతో ఈ పంచాయతీలో. అదేవిధంగా గోకులాల కింద ఒక క్యాటరింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవెన్యూ ప్లాంటేషన్ 1 కిలోమీటర్ ఎస్టిమేషన్ కూడా వేసి వాటికి చెట్లు నాటడానికి కూడా మేము ప్రమాణించడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ ఫండ్స్ 4 కొండలు కూడా పెడుతూ ఇక్కడ ప్రస్తుతానికి ఇన్ ప్రోగ్రెస్ జరుగుతున్న వార్తలు కూడా ఉన్నాయి. సో ఇది మంచి ప్రభుత్వం అనడానికి 100 రోజుల్లో మేము ఎప్పుడు లేని విధంగా ముందుకు పోతున్నామంటే కారణం వేతనదారులకి సకాలంలో వేతనాలు అందుతున్నాయి. వేతనాలు అందడంతో వేతనదారుల యొక్క సంతృప్తి మాకు ప్రతి వారానికి డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది కూడా రావడం జరుగుతుంది. మరి ఇది మంచి సంక్షోభంలో సంక్షేమం అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఎక్కువగా కూలీలు దీని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి పని ఇచ్చి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు కొంచెం మార్చడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఉపాధి హామీ పథకంలో ఇంకా ఎవరైనా రైతులు నిమ్మ చెట్లు కానీ మామిడి చెట్లు కానీ 16 రకాల పూల పొట్లు పండ్ల పొట్లు వేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు లబ్ధిదారులు అర్హులై ఉంటే ఖచ్చితంగా మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ ఫీల్డ్ యాక్షన్ ద్వారా ఆ అప్లికేషన్ చేసుకొచ్చిస్తే ఇచ్చినటువంటి మనసు రోజే మీకు శాంక్షన్ ఇప్పించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ సమావేశంగా నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాసం సునీల్ కుమార్ గారికి మరియు వేదికను అలంకరించిన ఇతర అధికారులు అనధికారులు అందరికీ కూడా నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం అని మనం ఘనంగా చెప్పుకోవాలి. ఈ 100 రోజులలోనే మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రద్దుపరచడం జరిగింది మొట్టమొదటిగా. అదంతా మీకు అందరికీ తెలియదు. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే ఏంటి, రద్దు చేయకపోతే ఏంటి అనేది మీకు అవగాహన లేదు. కాబట్టి ఆ చట్టం ఎంత కఠినమైందో, మీకు ఎన్ని కష్టాలు తెచ్చిపెడుతుంది అనేది మీకు అర్థం కాలేదు. కాబట్టి దాని గురించి మీకు తెలియదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు మీరు మీ డబ్బులు పెట్టి మీరు పొలం కొనుక్కుంటారు. ఆ పొలం కొనుక్కున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినట్లయితే మీకు పక్కనున్న రైతుకి ఏదైనా సమస్య వచ్చి వివాదాలు ఏర్పడినప్పుడు మీరు కోర్టును ఆశ్రయిస్తారు. ఆ కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు అనేది ఎవరి పక్షాన ఉండకుండా న్యాయం ఎట్లుంటే అటువైపు తీర్పు అనేది ఇస్తుంది మీ దగ్గర ఉన్న కాగితాలను బట్టి. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అమలైనట్లయితే కోర్టు యొక్క పరిధి ఉండదు. ఒక స్వతంత్ర వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేస్తారు. అది రాష్ట్రం మొత్తంలో ఒక చోట ఉంటుంది. దానిలో ప్రభుత్వం చేత నియమించబడిన వ్యక్తులు ఆ యాక్ట్కి చైర్మన్ కింద ఉంటారు. ఆ చైర్మన్ మీ యొక్క అర్జీలు మీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ చైర్మన్ దగ్గరికి వెళ్తుంది. ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందని అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే దానికి నిర్ణయం అనేది వస్తుంది. లేకపోతే మీరు కొనుక్కున్న పొలానికి కూడా మీరు హక్కుదారు కాదని చెప్పేసి తీర్పులు అనేవి వస్తాయి. కాబట్టి రిటైర్డ్ అయిన ఐఏఎస్లు అదేవిధంగా ఎంతో న్యాయాన్ని చదివి లా చేసిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని దీని గురించి అవగాహన కల్పించి ఈ చట్టం కానీ ఉన్నట్లయితే ప్రతి గ్రామంలోని వ్యక్తి కూడా అన్యాయం అయిపోతాడు. వాళ్ళ భూమికి హక్కు
కల్పించలేకపోతామనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా చేసిన సంతకంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా అనేది మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇది కానీ అమలైనట్లయితే అప్పుడు తెలిసేది మీకు ఈ చట్టం రద్దు చేసినందుకు ఎంత కృతజ్ఞతగా ఉండాలనేది. ఈ చట్టం అనేది చాలా ప్రమాదకరమైనది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మా రెవెన్యూ శాఖ తరఫున పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం సేకరించి నెలల తరబడి కూడా బిల్లులు పెండింగ్ ఉన్న వాటిని కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా వాటికన్నిటికీ బిల్లులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో హడావుడిగా ఒక నెలలోనే అసైన్మెంట్స్ ఫ్రీ హోల్డ్ చేసిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ పునఃసమీక్షిస్తున్నారు. దానిలో ఏవైనా చట్ట ప్రకారం లేకుండా ఎవరైనా అనధికారికంగా వాళ్ళు కొనుక్కున్న వాటికి ఫ్రీ హోల్డ్ చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మళ్ళొకసారి మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా కరెక్ట్గా జరిగినాయా లేకపోతే బలవంతంగా కొనుక్కొని వాటిని ఫ్రీ హోల్డ్ చేసుకున్నారనేది కూడా మేము దాని మీద కూడా మేము చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మేము ప్రభుత్వం తరఫున ఎవరైతే అసైన్మెంట్స్ పొందున్నారో వాళ్ళందరికీ కూడా హక్కులు అనేవి కల్పించే విధంగా కూడా తీసుకుంటారు. ఇవి మా రెవెన్యూ శాఖ తరఫున చేపడుతున్న కార్యక్రమాలు. యాక్టివిటీ ఉంది. నెల్లూరు టైలరింగ్, చంద్రాస్పల్లి అంటే చమ్మడిపాలెంలో వెజిటేబుల్ కల్టివేషన్కి మనం గుర్తించి పంపించడం జరిగింది. తర్వాత మన మండలానికి రైతు సంఘాల తరఫున 92 సంఘాలు చేస్తున్నాము. మనకు టార్గెట్ వచ్చి 100 సంఘాలు చేసి మండల సమైక్యని ఏర్పాటు చేయాలి. దీనిలో రైతులు వచ్చి మన లేడీసే ఉంటారు. ఆల్రెడీ మన గ్రూప్లలో ఉండేవాళ్ళు కూడా ఈ రైతు సంఘాలలో చేరి వ్యవసాయానికి సంబంధించి ఏదైనా విత్తనాలకు కానీ వ్యవసాయం అప్పుడు లోన్లు తీసుకోవడం కానీ జరుగుతుంది సార్. అదేవిధంగా మనం లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో మన మండలానికి 2195 మంది సభ్యులకి టార్గెట్ ఇచ్చినారు. దానిలో మనం 1795 మందిని ఇప్పటికే ఐడెంటిఫై చేసి వాళ్ళని మన విఓఎల్ ద్వారా ఆజీవికా రిజిస్టర్ అంటే ఈ సభ్యుల్ని సర్వే చేస్తారన్నమాట. ప్రతి కుటుంబానికి వెళ్ళి సర్వే చేస్తారు. వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం కావాలి అనేది మనం గుర్తించి వాళ్ళకి ఆర్థికంగా మనం సహాయం చేసి సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం వచ్చే దిశలో మనం ఇది చేస్తాం సార్. అదేవిధంగా మనకు గత ప్రభుత్వంలో 3 లక్షల వరకే బ్యాంక్ లింకేజీకి 0 వడ్డీ వచ్చేది. ఇప్పుడు మన ప్రభుత్వంలో 10 లక్షలకి 0 వడ్డీ ఉంటుంది సార్. ఇది సార్ మా డిఆర్డీ నుంచి. మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వేదికలో ఉన్నటువంటి అధికారులకి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తిమ్మసముద్రం తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి తిమ్మసముద్రం గ్రామస్తులు, విలేకరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో మనం చూసాము 2014 నుంచి 19 దాకా శాసనసభ్యులుగా సునీల్ కుమార్ గారు పనిచేశారు. ఆ టైంలో మన తిమ్మసముద్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం మెయిన్ రోడ్లో నుంచి విలేజ్లోకి వస్తున్నాం. తార్ రోడ్ అంటే కూడా మన సునీల్ కుమార్ గారు మంజూరు చేసిన రోడ్డే. ఈరోజు ఈ గ్రామంలో ఎల్ఈడి లైట్లు ఎలుగుతున్నాయని అంటే మన సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులేనని చెప్పని తెలియజేసుకుంటున్నాను. గతంలో సిమెంట్ రోడ్లు అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడే మన ఏఈ గారు చెప్పారు, గతంలో వేసిన సిమెంట్ రోడ్లు కూడా మన సర్పంచ్ కృష్ణ గారికి ఇంకా బిల్లులు కూడా రాలేదని చెప్పాడు. మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండగానే మనకి ఈ గ్రామంలో 90% అభివృద్ధి పనులన్నీ కూడా జరిగినాయని నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఈ చంద్రన్న బీమా కావచ్చు, చంద్రన్న పెళ్లి కాదు కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో మన సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండగా జరిగాయి. మనకు గతంలో 5 సంవత్సరాల్లో సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
మన నియోజకవర్గానికి 2,500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కూడా సునీల్ కుమార్ గారికి దక్కదని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పనులు కూడా మంజూరు చేస్తున్నారు. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మనకు తెలియజేస్తారు. ఇప్పుడు మనకు గూడూరు నుంచి రాజంపేట రోడ్లో చిన్నూరు దగ్గర బాగా ఫుల్ డ్యామేజ్గా ఉంది. గత ప్రభుత్వంలో దాన్ని అదేవిధంగా ఉంచి మనకు చేసిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు అక్కడ మట్టుకు కొంచెం ఒక అడుగు కానీ 2 అడుగులు మట్టి తీసేసేసేసి ఫ్రెష్గా గ్రావెల్ తోలి దాని మీద తార్ రోడ్డు వేస్తే స్టాండర్డ్గా ఉంటుందని చెప్పని ఆరోగ్య మన ఎమ్మెల్యే గారిని ఆదేశించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనం గతంలో చూసాము ఏ విధంగా ప్రభుత్వ పాలన ఉన్నది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా ఈ తిమ్మసముద్రం గ్రామ పంచాయతీలో ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. రోడ్లో నుంచి వస్తుంటే ఎన్ని ఫ్లెక్చర్ పోసేస్తున్నారో కడుపు మండిపోతూ ఉంది. ఇవి పోసేసిన వ్యక్తులు కానీ వాళ్ళ వెనక ఉన్న వ్యక్తులను కానీ నేను అదే సునీల్ కుమార్ గారిని కోరుకున్నాను. వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా సునీల్ కుమార్ని ఆదేశించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎప్పుడైనా గూడూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాల మీద సభలు పెట్టినప్పుడు ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ పంచాయతీ సెక్రటరీకి వీఆర్ వాళ్ళకి ముందుగా తెలియజేసి ఇక్కడ కార్యక్రమం ముందు మా తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ మైకులు కానీ ఏమున్నాయి అనేది కూడా ముందుగా వాళ్ళ కార్యక్రమం ఉన్నప్పుడు ఆదేశించాలని కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేసి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తెచ్చినందుకు కూడా ఎమ్మెల్యే గారికి ఈ తిమ్మసముద్రం గ్రామ ప్రజలకి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ గారు రెండోసారి ఎమ్మెల్యేగా తిమ్మసముద్రం గ్రామానికి వచ్చిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నాడో అదేవిధంగా సునీల్ కుమార్ కూడా ప్రతి నిత్యం కష్టపడి గతంలో 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎన్నో రోడ్లు ఇచ్చాడు. ఈ ఊళ్ళో రోడ్డు పని చేస్తుంటే ఈ ఊరు గ్రామస్తులు రాజుగారు మా గ్రామంలో పిల్లలు ఇచ్చేవాడు ఉండేది ఈ రోడ్డు బాగా లేకుండా అంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసిన వ్యక్తి సునీల్ కుమార్. అలాంటి వ్యక్తిని ఎంతో అభినందించవలసిన విషయం మనం అందరం కలిసి దగ్గర మళ్ళీ 2019లో మీరు ఓటమి పాలయ్యాడు. అప్పుడు బీటీ రోడ్డు కాల ఈ గ్రామస్తులు అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారంటే నేను పోయి సునీల్ కుమార్ గారికి చెప్పా, సార్ మనం బిల్లే కాలేదు, నేను మళ్ళీ ఎక్కడ తెచ్చేది నేను మధ్యతర కుటుంబం కలవడంటే రాజుగారు అయితే నేను ఒక 10 లక్షలు ఇస్తా. ఎంత అవుతుంది బీటీ అంటే 20 లక్షల పైన అవుతుందంటే ఒక 10 లక్షలు ఇస్తా. నీకు బిల్లు అయితే లేకపోతే నీ ఇష్టం నీ పని చేసి పూర్తి చేయాలన్నా అంటే పేద ప్రజలకి అటు దళిత వాళ్ళు సిమెంట్ రోడ్డు పోతుంది. వాళ్ళకి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు పొరపాటు చేసినా నేను పొరపాటు చేయను. గూడూరు నియోజకవర్గ ప్రజల కోసమే నేను పనిచేస్తున్నా. కష్టమైన నష్టమైన ఇక్కడే పనిచేసి ఉండేవాడిని. వాళ్ళు ఎందువల్ల తప్పు చేశారో నాకు అర్థం కావట్లేదు. నేను ప్రతి ఒక్కరు ఎవడు ఇబ్బంది వచ్చినా నా సొంత డబ్బులు సొంత నిధులతో ఇచ్చాను. చంద్రన్న బీమాది ఇచ్చాను. వాళ్ళకి పెళ్లి కానుకలు ఇచ్చాను. ప్రతి పని చేశాను. నేను ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే నియోజకవర్గంలో 2,500 కోట్లు ఈ పంచాయతీలో సుమారు 1,50 లక్షలు పనిచేసిన ఘనత సునీల్ కుమార్ గారు. గతంలో 5 సంవత్సరాల్లో తగ్గులు పెట్టే తప్పక అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడ రైతుకు కానీ ఎవరికి పని జరిగిన దాఖలా లేదు. చెప్తే ఏదో పని చేసేది కాకుండా సునీల్ కుమార్ గతంలో ఏ విధంగా చేశాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు మనకి ఏమైనా పని జరిగిందా? ఇప్పుడు 100 రోజుల్లో మా ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో వర్షం వచ్చి పడితే బురదలో 10 రోజులు బస్సులో కాపురం చేసిన దాఖలా ఏ ముఖ్యమంత్రి ఉన్నాడా? ఉన్నారు. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే పైన హెలికాప్టర్లు తిరిగేవాడు. ఈరోజు పేద ప్రజల కోసం తిరిగి వాళ్ళ ఇబ్బందులు పాలించాం. మన సునీల్ కుమార్ సుమారు మన గూడూరు నియోజకవర్గం నుంచి 50 లక్షల పైన ఎత్తపోయి విజయవాడలో 5 రోజులు ఆడే ఉండి ఇక్కడ ప్రజలు కూడా వదులుకొని ఆడ బాగా ఇబ్బందులు ఉండే ప్రజలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రతిరోజు దుప్పట్లో వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఆయన సొంత నిధులు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే 2,000, 3,000 ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పోయి ప్రతి ఇంటికి వాళ్ళ సతీమణి ఇద్దరు కూడా 5 రోజులు ఆ ఊళ్ళో విజయవాడలో ఉండే ఒక వార్డు 41 డివిజన్లో బ్రహ్మాండంగా పనిచేసిన సునీల్ కుమార్ గారిని ప్రతి ఒక్కరు అభివృద్ధి అంటే సునీల్ కుమార్ నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంటే ఏదో ఒక ఓటు వేసారంటే ప్రజలకు పని చేయాలనే ఉద్దేశంతోనే ప్రతినిత్యం ప్రజలకు బాధ్యతగా ఉండే ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు తెలియజేస్తూ 2014-19లో సునీల్ గారు వచ్చిన తర్వాతే మనకు 1,50 లక్షలతో ఆ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మనం కూడా అప్పుడు అందుకోలేము ఉండేవాళ్ళం. ఏ పనైనా చేసేవాళ్ళు, గ్రామాలకు కష్టపడేవాడు. మన లోకల్ కాబట్టి ప్రతి విషయం మనం చెప్పక్కర్లేదు, అందుకే తెలుసు. ఆ విధంగానే ప్రతి గ్రామాన్ని ఉన్నత చేసే విధంగానే చేశారు. అట్లాగే ఈరోజు
మండలంలో 19 పంచాయతీలు ఉండగా మన పంచాయతీనే ఫస్ట్ 100 రోజులు ఎన్నుకోవడం కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మరియు డెవలప్మెంట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు. అదే విధంగా డ్రైనేజ్ సీసీ రోడ్లు కూడా ఆర్డబ్ల్యూఎస్ అండ్ పంచాయతీ రాజ్లో జరిగినాయి. నెక్స్ట్ కూడా పెద్దలు శాసనసభ్యులు గారు అనుమతి మేరకు గ్రామ సమస్యలకి చెప్పమంటే ప్రత్యేకంగా అనకాడ అనుమతితో మనకు 3 సమస్యలు ఉన్నాయి. ఇప్పటికి ఒకటి రోడ్డు అనేది అయితే ముందు ఏర్పరిచాడు. నెక్స్ట్ ఎస్టీ కాలనీలో వాటర్ ట్యాంక్ అనేది ఒకటి కావాలి ఆర్డబ్ల్యూఎస్లో. తర్వాత ఎప్పటి నుంచో ఈ ఊరికి తిరుగుతుందా లిఫ్ట్ ఇరిగేషన్ కోసం పడతా ఉన్నాం, వేస్తా ఉన్నాం. దాన్ని మ్యాక్సిమం పేపర్ రూపేనా పనిచేసిన దానికి 3 తెలుగుగంగా ఇయ్యరు. దాంతో ఇక్కడ ఉన్న మస్తానాయ్ గారు అండ్ సురేష్ గారు వాళ్ళు పడడానికి అందాలు పడ్డారు. వాళ్ళతో మనం సపోర్ట్ చేయాలి. అది ఎస్టిమేషన్ పంపించి టెండర్కి పిలిచి అన్న జీవితాంతం పెండింగ్ కట్టుకోవాలని కోరుకుంటుంది. ఈ 2 ముఖ్య పాయింట్లు. తర్వాత ఇంకొకటి మేఘమూరు నుంచి మనం దాకా తార్ రోడ్డుకి వెళ్ళి ఇక్కడి నుంచి కూడా ఇవాళపాలెం ఇంటికి ఇది 3వ ప్రయారిటీ. ఇచ్చి ఈ ఊరిని ఇంకా డెవలప్ చేస్తారని మన లోకల్ కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి దానికి సహృదయంతో మన్నించి ఏదన్నా ఉంటే ఇబ్బంది ఉంటుంది చేయాల్సింది కాదు. అది నాది చేతిలో జరిగించారు. దానికి సభాముఖ్యంగా అన్నగారికి చెప్తున్నాను. మరొక్కసారి మా ఊరికి డెవలప్ చేస్తారని అందుకే 100 రోజులు కార్యక్రమం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు అవకాశం ఇచ్చిన పట్ల నమస్కారం. 19 పంచాయతీలకు సంబంధించి ఈరోజు తిమ్మసముద్రం గ్రామనందు గ్రామ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు అనధికారులకు అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 100 రోజులైంది. 20వ తేదీ నుంచి కూడా 26వ తేదీ వరకు కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ 100 రోజుల్లో మనం ఏం సాధించామో ఏం చేసామనే విషయాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజలకు తెలియజేయాలా, ప్రజల యొక్క వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ గ్రామ సభను ఏర్పాటు చేయడం కూడా తెలియజేస్తూ, ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏమి సాధించిందనే విషయాన్ని కూడా అందరూ కూడా అధికారులందరూ కూడా తెలియజేస్తుంటారని నేను ఆశిస్తున్నాను. మనము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా మనం ఇక్కడ ఏమి సాధించాము, ఏమో అభివృద్ధి చేసాము, ఏమో అభివృద్ధి పథంలో ముందుకెళ్ళామనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. తిమ్మసముద్రం గ్రామంలో 2019 నుంచి 24 వరకు ఏమి సాధించాము, ఏమి చేశామనేది కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆ రోజు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అయితే 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యులకు ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేశాడని మీరందరూ ఆలోచించి రాబోయే 2024 నుంచి మన శాసనసభ్యుడిగా 2029 వరకు సునీల్ కుమార్ గారు ఉంటేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని మీరు ఆశించారు. మీరు ఓట్లేశారు, గెలిపించారు. మీ యొక్క ఆశల్ని ఒమ్ము చేయకుండా నిరంతరం మీతో ఉంటూ మీ ద్వారా పనిచేయించాలనే ఆలోచనతోనే మన శాసనసభ్యులు గారు ఇచ్చారు. పేదలకి అండా తెలుగుదేశం పార్టీ జెండా. పేదల కోసమే మన శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ఉన్నారని కూడా ఆలోచించుకోవాలి. 5 సంవత్సరాల్లో గతంలో ఉన్న ప్రభుత్వం 1000 రూపాయలు పెంచేదానికి 250 రూపాయల లెక్కన 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడుకి నేను గెలవగానే మీకు 4000 రూపాయలు చేస్తాను, 3000 రూపాయలు పెన్షన్ అని కూడా తెలియజేశాడు. గెలవగానే 1000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించినటువంటి 3000 రూపాయలు కూడా ఇచ్చి 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఈరోజు రైతు పాస్ పుస్తకాల్లో ఉంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే వాడు ఫోటో ఉండదు, ప్రభుత్వం యొక్క లోగిన్ ఉంటుంది. ఎక్కడైనా ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ పథకాలనైనా ఇస్తుంది. ఎందుకో కానీ పిచ్చి పట్టేవాడు కాబట్టి వాడు ఫోటోలు కావాలని ఇప్పించుకుంటారు. కానీ ఎవరైనా సంస్కారవంతులు, విద్యావంతులు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు, ప్రజలు ఉండాలని ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా 100 పథకాలను తీసుకురావడం, సంక్షేమం అభివృద్ధిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే సంక్షేమాన్ని తీసుకుని వస్తారో, ఎవరు ముందుకు గ్రామాన్ని నడిపిస్తారనేది ఆలోచించి మీరు అందరూ ఓటేసి గెలిపించిన వాసిం సునీల్ కుమార్ గారు మీ వెంటనే ఈ కార్యక్రమాలని జయప్రదం చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనకి 2047వ సంవత్సరానికి 100 రోజులు పూర్తవుతుంది. ఈ 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశాన్ని ఒక వికసిత్ భారత్గా చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గౌరవ మోదీ గారి ఆధ్వర్యంలో కేంద్రం పాటుపడుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక విజనరీ లీడర్గా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2047కి ఒక స్వర్ణాంధ్ర అట్ 2047 అనే ఒక దార్శనిక పత్రాన్ని తయారు చేయబోతూ ఉన్నారు. అంటే ఇంతకుముందు మనకి విజన్ 2020 అని మనం ఒక 2020కి మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఒక ప్రణాళిక చేయడం జరిగింది. దాన్ని దాదాపుగా అమలు చేసుకోవడం జరిగింది. మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వల్ల అది డిలే అయిన సందర్భం కూడా మీకు తెలుసు. మధ్యలో వేరే ప్రభుత్వాలు రావడం వల్ల, ఆయన ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఏదైనా కూడా భవిష్యత్తు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక విజన్ అనేది అవసరం. మన కుటుంబానికైనా గ్రామానికైనా ఈరోజు మనం ఏం చేయాలనేది కాకుండా రాబోయే సంవత్సరంలో ఏం చేయాలి, 5 ఏళ్ళలో ఏం చేయాలి, రాబోయే 10 ఏళ్ళలో ఏం చేయాలి, 20 ఏళ్ళలో ఏం చేయాలి అని మన కుటుంబానికి కూడా, మన కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఒక ప్రణాళిక అనేది అవసరం. ఇది గుర్తించిన ముఖ్యమంత్రి వర్యులు 2047కి స్వర్ణాంధ్ర కోసం ఒక విజన్ని రూపొందించబోతున్నారు. దీంట్లో ప్రధానంగా పేదరిక రహిత రాష్ట్రంగా, సామాజిక అభివృద్ధి, వాతావరణ సమతుల్యత ఇలాంటి అన్ని అంశాలతో పాటుగా ముఖ్యంగా మనకు ముఖ్యమైన రంగాలు విద్య, నైపుణ్యం, అదేవిధంగా ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ. అంటే మౌలిక సదుపాయాలు అంటే మనకు రోడ్లు, భవనాలు, ఇదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఇలాంటివన్నీ వస్తాయి. అదేవిధంగా సుస్థిరత మరియు వాతావరణ సమతుల్యత. మన వాతావరణ పరిస్థితులను కూడా ఈ క్రమంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి కాబట్టి దాన్ని ఏ విధంగా మనం సమతుల్యం చేసుకోవాలనేది కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో వస్తుంది. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా అత్యాధునిక తయారీ రంగం మరియు లాజిస్టిక్స్. అత్యాధునిక తయారీ రంగం అంటే మనం ఉదాహరణ తీసుకుంటే అనంతపురంలో కియా పరిశ్రమ ఏర్పడిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రూపురేఖలు మారిపోయాయి. అదేవిధంగా ప్రతి జిల్లాకి ఒక పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది దీంట్లో ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా నాలెడ్జ్ ఎకానమీ, అదేవిధంగా పునరుత్పాదక ఇంధనం మరియు గ్రీన్ ఇన్నోవేషన్. పునరుత్పాదక ఇంధనం అంటే మనం సోలార్ ద్వారా కానీ, ఇతర హైడల్ ద్వారా కానీ, ఇతర ద్వారా మనం విద్యుత్తును తయారు చేసుకోవడం, అలాంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవడం దీంట్లో ప్రధానమైన ఉద్దేశం. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన రంగం వ్యవసాయం కాబట్టి వ్యవసాయం, ఆహార శుద్ధి మరియు ప్రకృతి వ్యవసాయం, అదేవిధంగా పర్యాటకం మరియు సంప్రదాయ వైద్యం. ఈ విధంగా వివిధ రంగాల మీద ఒక వ్యూహాత్మక దృష్టి పెట్టి దాన్ని 2047కి దేశంలోనే మన రాష్ట్రాన్ని నవరోజుగా తీసుకోవాలంటే ఏం చేయాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ని ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే ఇది కేవలం రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక అధికారులు లేదంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రమే చేసేది కాదు. దాంట్లో భాగంగానే ప్రజలందరూ కూడా వారి అభిప్రాయం తెలియజేయడం కోసం ఒక ఈ పాంప్లెట్ ఇస్తున్నారు. ఈ పాంప్లెట్ వెనకాల ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. కొద్దిగా చదువుకున్న వాళ్ళు, స్మార్ట్ ఫోన్ ఉండేవాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ అభిప్రాయం కూడా తెలియజేసే అవకాశం ఉంది. కేవలం ఈ క్యూఆర్ కోడ్ ద్వారానే కాకుండా మీకు ఏదైనా మంచి ఆలోచన వస్తే సచివాలయ సిబ్బంది ద్వారా మీరు కనుక అందజేస్తే దాన్ని ప్రభుత్వానికి ఏఎస్ఓ ద్వారా, కలెక్టర్ గారి ద్వారా పంపడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు మీకు ఏఎస్ఓ గారి ద్వారా, అదేవిధంగా
సచివాలయ సిబ్బంది మీకు ఈ కాంట్రాక్ట్ కూడా అందజేస్తారు. ఎవరైనా కొద్దిగా అవగాహన చేసుకొని మీ సలహాలు కూడా ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047కి తయారు చేసే క్రమంలో మీ భాగస్వామ్యం కూడా దీంట్లో పెట్టాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర నాయకులు సోనం చంద్ర కుమార్ గారు, రాష్ట్ర నాయకులు హైదరాబాద్ రాజశేఖర గారు, మా ఎంఆర్ఓ గారు, రాజు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా ఎంపీసీ శ్రీనివాస్ రెడ్డి గారు, కాంచనూరు గారు, రాజేంద్ర గారు, అలాగే ఎంఈఓ గారు, అలాగే గారు, సింగు గారు, అలాగే మా కృష్ణ గారు, స్థానిక నాయకులు తిరుపాల్ గారు, ఈరోజు ఇది మంచి ప్రభుత్వం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా 100 రోజులు పరిపాలన అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏం చేశాం అనేది ప్రజలకు చెప్పని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర పంపించారు ఎమ్మెల్యేగా. ముందుగా వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క గ్రామంలో, ఈ యొక్క పంచాయతీలో నాకు మెజార్టీ తెచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా చేసి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఈ గ్రామానికి ఏదైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ సునీల్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు కృష్ణ మా తిరుపతి ఉన్నప్పుడు తప్ప ఇక్కడ ఒక్క ఇంటికి కూడా వేరే వాడు పెడితే చెప్పండి మేము చేశాను. ఈ పని రోడ్డు లేదంటే రాజుగారు చెప్పినట్టు ఎవరు మా పిల్లలేట్లేదు, ఈ గ్రామంలో రోడ్డు లేకపోతే రోడ్డు సాయం చేయించారు. నేను ఈరోజు రోడ్లు కాలువలు ఇన్ని సిమెంట్ రోడ్లు చేస్తే ఈరోజు నా ఫ్లెక్సీలు చెప్పడం ఎంతవరకు సమంజసమా? పనిచేసే సింపదమ్మా. ఇప్పుడు చింపిన వాళ్ళు కూడా ఈ గ్రామస్తులే కదా, మీరు మేము వేసుకొని నడుస్తున్నారు కదా, ఆలోచించండి. మంచి పద్ధతిగా ఇది ఎక్కడ జరుగుతుందా? అవసరం ఆ ఫ్లెక్సీలు చెప్పడం. మేము ఉన్నాం, తెలుగుదేశంలో ఉన్నాం, 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎక్కడన్నా ఒక చిన్న ఫ్లెక్సీ వైఎస్ఆర్సీపీ చూసామా? లేక వివాదానికి ఏమైనా దిగామా? మేమేమన్నా ఆలోచించండి. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు అయిపోయాయి. మీరు కోసినా చింపినా నేను ఎమ్మెల్యే ఇంకా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటా. చింపిన తర్వాత ఎమ్మెల్యే కాదు. కానీ కోసిన వాళ్ళకి మీరు గుండె మీద చేసుకొని చెప్పున్నా. ఎవరైతే కోసారో వాళ్ళకి చెప్తున్నా. మీరు రావట్లేదా, నేను వేసి మీరు రావట్లేదా? ఆలోచించండి. మీ ఊరు గుర్తింపు వచ్చిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే తప్ప వేరే పార్టీ కాదని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మేము పనులు చేసాం ఇక్కడ. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఆయన ఏం పని చేయలేకపోయాడు. ఆయన తప్పు కాదు, ఆ గవర్నమెంట్ తప్పు. కాబట్టి మేము పనిచేసాము, ధైర్యంగా పనిచేసామని చెప్పి మేము చెప్తాం. కానీ వాళ్ళు చెప్పలేక పాపం వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. అందుకనే మేము కూడా ఆయన నేషనల్ పిలిచి ఆయన ద్వారా చెప్పించాం. ఈ ఊరికి ఎవరు చేశారో, ఏ గవర్నమెంట్లో పనిచేయాలో చెప్పని చెప్పాం. సంతోషం. శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తవాలు చెప్పినందుకు మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన తర్వాత మొట్టమొదట పెన్షన్ నేను 1000 రూపాయలు పెంచాలని చెప్పి మాట ఇచ్చాడు. అలాగే 1వ తేదీ అంటే జగనన్న 1వ తేదీ ఇస్తాడు, వాలంటీర్లు పంచుతారు, ఇంకా అధికారులు ఎవరు పంచలేదని చెప్పి అన్ని రూమర్స్ వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ఆయన చెప్పిన మాట ప్రకారం ఒక 3 నెలలు అదనంగా 3 నెలలు 3000 రూపాయలు ప్లస్ 4000 రూపాయలు మొత్తం 7000 రూపాయలు 1వ తేదీ కల్లా మీ చేతిలో పెట్టాలని చెప్పండి. మీకు ఏకదమ్న 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు సచివాలయ సిబ్బంది ద్వారా, అలాగే రెవెన్యూ సిబ్బంది ద్వారా, అలాగే మండల సిబ్బంది ద్వారా, అలాగే మేము కూడా ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న వేదికలు అందరూ కూడా మేము పాల్గొన్నాం. ప్రతి నెల 1వ తేదీ కల్లా మీ చేతిలో మేము పెన్షన్ పెడుతున్నాం. ఎంత పెడుతున్నాం? 4000 పెడుతున్నాం. మేము చెప్పాం, చేశాం. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతా అన్నాడు. ఎప్పుడు పెంచాడమ్మా? 5 సంవత్సరాలు పెంచాడు. నిజాపోతాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట 2000 పెంచి చంద్రబాబు నాయుడు గారు అంతే కదమ్మా. దాన్ని 3000 చేసింది ఇప్పుడు 5 సంవత్సరాలకి. ఇప్పుడు ఆ 3000 4000 చేసింది ఇప్పుడు 1 సంవత్సరం కదా, నెలకే చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు నెలకే ఫస్ట్ నెలకే చంద్రబాబు ఇచ్చారు. ఆలోచించుకోవాలా. ఇప్పుడే మా బుజ్జమ్మ చెప్పింది వెలుగు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా చనిపోతే పొదుపు పనులకు సంబంధించిన కానీ యజమానులు చచ్చిపోతామా మేము చంద్రన్న మేము ఇచ్చేవాళ్ళం. ఈ ఊళ్ళో కూడా ఇప్పిస్తుంటారు, త్రిపాలు చేస్తుంటారు.
ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్కరికన్నా చంద్రబాబు మేము వచ్చిందా? అదే జగన్ వచ్చిందా? ఆలోచించారు మీరు కూడా. ఇప్పుడు గతంలో యాక్షన్ కేసు 5 లక్షలు ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని 10 లక్షలు చేశారు. ఎందుకు చెప్తున్నాడమ్మా? పని చేశారు వాళ్ళు, చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అసలు పొదుపు సంఘాలు పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ వేదిక ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, అలాగే మా ఏఎన్ఎం హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ 3వ తేదీ కల్లా మీ ఖాతాల్లో మీ జీతం పడుతుందా లేదా చెప్పండి. గతంలో పడిందా? పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు చేశాడు. ఈరోజు ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా ఎంతవరకు అప్పు తెచ్చుకోవాలి ఆయన. మీకు ఇస్తూ ఉన్నాడు, ఇది చేస్తూ ఉన్నాడు. అట్లాగే తల్లారా మీకు మళ్ళీ చెప్తానమ్మా, గతంలో మేము చాలా పనులు చేశానండి. మేము ఒక్కూరే కాదు, మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి సంక్షేమం కలిపి దాదాపు 2,200 కోట్లు తెచ్చి పెట్టా ఆ రోజు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఎందుకో బాబు నాకు ఓడిచ్చారు. ఎందుకు ఓడిచ్చారు నాకు తెలియదు. సరే గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఏమైనా గవర్నమెంట్ చేసిందంటే ఓడి జీవితం చాలు, నేను మళ్ళీ రాజీనామా చేస్తాను. మీకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీకు ఏదైనా ఒక్క మంచి పథకం తెచ్చిందా చెప్పండి. రేపు త్వరలో మీకు కూడా అమ్మఒడి పథకం కూడా మనం కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు మీకు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే తల్లి డిసెంబర్ కల్లా దీపావళికి మీ అందరికి కూడా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. దీపావళికి అందరూ గ్యాస్ సిలిండర్ మహిళలకు అందరూ కూడా. ఎందుకంటే మహిళలు అంటే ప్రాణం. అసలు గ్యాస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మీరు గుర్తుపెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్మేడు చంద్రబాబు నాయుడు. లాస్ట్లో కూడా వాళ్ళకు దిగిపోతే కూడా మీకు పసుపు కుంకుమ మీద కూడా డబ్బులు ఇచ్చాడు. కానీ మీరు ఎందుకో ఆ రోజు పెద్ద ఆయన్ని అవుతాయని చెప్పి ఆయన గెలిపించారు. తను తెలుసుకున్నారు. తెలుసుకొని గమ్మగా ఉండారు. చూసి 5 సంవత్సరాలు రోజులు పెట్టారు. తర్వాత మీరేం చేయాలో చేశారు. ఈరోజు మీ అందరి ధర్మాన ఆడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. అంతా మీ ధర్మమే. మీరు లేకపోతే నేను చెప్తున్నామా, ధైర్యంగా చెప్తున్నా సునీల్ కుమార్, ఈరోజు నాకెవరు ఇక్కడ పెద్ద వాళ్ళు చేయలే, గొప్ప వాళ్ళు నాకు ఎవరు చేయలే. ఈ ఎలక్షన్తో గొప్ప వాళ్ళు ఎవరు నా పక్కన ఒక్కరు లేరు. నాతో ఉండిందంతా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, అలాగే మా ఎదుగుగారు ఇల్లు మధ్యతరగతి రెడ్డి గారు, గొప్పవాళ్ళు కాదు చిన్నరెడ్డి గారు ఏమ్మా విలేజ్ చేసింది నాకు ఉద్యోగస్తారు. ఉద్యోగస్తులు అవుతాడు 99% 100కి విలేజెస్ అవుతాడు. కాబట్టి నేను జవాబుదారీ ఎవరుకుంటానంటే అది మీకే, పేదవాడికే. నేను గొప్పవాడికి ఎవరు జవాబుదారీ కాదు. గొప్పవాడు నాకు మీరు భిక్ష పెట్టారు, మీ మాట ఏంటా, మీరు చెప్పేది చేస్తా. అంతే తప్ప చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. అట్లాగే తెలుడారా, ఈరోజు ఇప్పుడే మన భాస్కర్ అని చెప్పారు, చెన్నూరు రోడ్డు ఇది చూసుంటారు. 5 జనం తిప్పాలపాటు నుంచి 3 దాకా పోవాలంటే 5 దారుణం నీచం. నేను గెలిచిన వెంటనే తల్లి నిన్నే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం, రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడాం. దాదాపు ఇవన్నీ ప్యాచ్ వర్కులు అంటే తాత్కాలిక వర్కులు, మళ్ళీ పర్మనెంట్ రోడ్ చేస్తాం. తాత్కాలిక వర్కుల కింద దాదాపు 3,60,000 శాంక్షన్ తీసుకొచ్చాం ఆర్ఎం డిపార్ట్మెంట్లో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంట్లో కూడా ఈ గూడూరు నుంచి రాజంపేట రోడ్డు అది, దానికి 65 లక్షలు శాంక్షన్ తీసుకొచ్చారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొత్తం మీద 3,60,000 తీసుకొచ్చా. మిగతా వేరే కోట వాకాడు చెక్కుడు మండలమ్మ, అలాగే చెన్నూరు ఏడుపేట రోడ్డు కూడా 13 లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటమ్మా మనం పనిచేసుకోగలుగుతాం. చంద్రబాబు నాయుడు గారు డబ్బున్నా డబ్బు లేకపోయినా సంపదను సృష్టించి ఈరోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కూడా చేసే కార్యక్రమం నేను తెలియజేస్తున్నా. ఈరోజు అధికారులను తెలియజేస్తున్నా, ప్రతి గ్రామంలో మీరు ఆ గ్రామానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేయండి. ఆ గ్రామంలో ఆర్ఎండ్కి సంబంధించిన రోడ్లు ఉంటే దాని రిపేర్కి ఎంత అవుతాయి. ఇప్పుడే పెద్దలు చెప్పారు, అందరూ కూడా ఇరిగేషన్లో చెప్తున్నాను, మీకు కూడా ఆ కట్టలు ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయి, అలాగే వాటర్ ఎక్కడెక్కడ రావట్లేదు, వాటర్ ఎక్కడ పెంచుకోవాలా అది కూడా విషయం చేయండి. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఎవరండి, ఆర్డబ్ల్యూఎస్ ఎట్లంటే నువ్వు బాబు నువ్వు కూడా నేను ఇన్ఛార్జ్ కదా, ఓకే 2 రోజులు కొత్త చేస్తాడు మీకు ఎందుకు నేను చెప్తాను. మీకు ఎంపీ గారు నువ్వు వెళ్ళిపోతారు కదా, మీరు పోతారు కదా, అందుకని సపరేట్ ఉంది. ఉండే పని ఉంది కదా, అన్ని పత్రాలు ఉంది కదా, ఎవరిపాటు ట్రాన్స్ఫర్ పెడుతున్నారు. సభను ఎవరో చేయాలో కూడా అర్థం కదా. ఇప్పుడు కూడా ఇది ఒక రాజకీయ పార్టీ సభే కాదు, ఇది గవర్నమెంట్ సభ. ఒక గవర్నమెంట్ సభ జరపాలంటే ఖచ్చితంగా దీన్ని ఎండిఓ గారు లీడ్ తీసుకొని మేము ఎమ్మెల్యేలు వస్తున్నాం, ఇది
ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పవన్ కళ్యాణ్ అందరూ చేసే సభ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇక్కడ నేను ఉంటే చంద్రబాబు జరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ జరుగుతున్నారు, లోకేష్ వచ్చారు, తిరుగుతూ ఉన్నారు. మేము 5 రోజులు, 2 రోజులు, 4 రోజులు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా సరే మీరు వెళ్ళిపోతున్నా ఉన్నంత వరకు మీరు సభని సక్సెస్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను వచ్చి 2 నెలలుగా అధికారులు లేవు ఇక్కడ. మీరు ఎంతసేపు నా పూలమాలు వేయడం, సేవలు చేయడం తప్ప మా పార్టీ వాళ్ళు కూడా ఏం చేయ వాళ్ళకి అర్థం కాదు. పూలమాలు సేవలు కాదు, సభ్యత జరపాలా. ముందు ఈ గ్రామంలో మనం ఏం చేసాం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పి చెప్పాలి వాళ్ళకి. చెప్పకుండా మనం ఊరేగి పూజ వేసుకొని కండువలు వేసుకుని పోతే ఉపయోగం కూడా. అది మీకు సంతోషమే కానీ నాకే సంతోషం లేదు. కాబట్టి దయచేసి ఇంకా ఈ కండవాలు, పూలమాలు అనే సంస్కృతి తీసేయండి. గూడూరు మండలానికి చేస్తున్నా, మీరు ఎవరు కూడా నాకు పూలమాలు, కండవలు ఏంటని చెప్పి అధ్యక్షుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. వద్దనే ఉంటున్నా, ఎవరు ఉపయోగం లే. కాబట్టి ఏదైనా ఉంటే ఆ కండవాడు పోయాలంటే పేదోడు సాయం చేయండి. ఆకలి అన్నం వాళ్ళు అడిగితే పెట్టండి. ఎట్లా మనం పెట్టాం 5 రూపాయలు అన్నం పెడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన మొన్న 3 రోజుల ముందు అన్నా క్యాంటీన్ గుడి ఓపెన్ చేస్తామమ్మా. ఎవరు మీకు చెప్తున్నాం. అలాగే చంద్రా మీరందరూ కూడా మీ అందరూ పూర్తి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఇస్తే రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి జరుగుతున్నాము. ఎందుకంటే మీరు పోయిన 5 సంవత్సరాలు చూశారు, ఈ 5 సంవత్సరాల్లో 3 నెలలు చూస్తున్నారు. గతంలో గెలిచిన వాళ్ళు మీకు ఎప్పుడైనా కనిపించారా? మీకు మీదన్నా మాట్లాడారా? చెప్పండి. లేదు. అధికారులు కూడా పనిచేయదని భయం పాపం వాళ్ళకి. అధికారులు కూడా పని చేయాలంటే వాళ్ళు భయపెడుతున్నా, వాళ్ళ పని దౌర్జన్యం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీలో అధికారులే పుల్లమ్మ, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు పుల్లు కాదు. అంతా అధికారులే రూల్స్ వస్తాయి. వైఎస్ఆర్సీపీలో ఏ అధికారులు రూల్స్ కలిగి, తెలుగుదేశం పార్టీ రూల్స్ సార్ చేయకూడదు సార్, ఈ పట్టా ఇవ్వకూడదు సార్, ఈ కేసు పెట్టకూడదు సార్. వైఎస్ఆర్సీపీలో ఏం పెట్టావు సార్, ఈ కేసు పెట్టావు, అది కాదు శ్రీనివాసం పెట్టావు అంతే సార్. ఎంఆర్ గారు ఇది కిరణ్ కుమార్ అన్న స్థలం అయితే ఏమి నేను రాసుకున్నా సునీల్ కుమార్ అంటే ఆ కథ పోయింది. ఇప్పుడు ఆ కథ ఉండదు. ఎందుకంటే అధికారులు ఇప్పుడు ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కావాలి. కాబట్టి అందరూ ఆలోచించడమ్మా, ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఒక మంచి ప్రభుత్వం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో ఏం చేశామో అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనివల్ల కూడా మాకు కూడా మంచిది. మేము కూడా జనాలు కనిపిస్తున్నాం గెలిచి. లేదనుకోండి ఇంకేం ప్రోగ్రాం పెట్టాలనుకోండి చంద్రబాబు నాయుడు మేము మీద రాము. కాబట్టి చంద్రబాబు నాయుడు మీరు అందరూ కృతజ్ఞతలు తెలపాలి. గెలిచిన ఎమ్మెల్యేలు మీరు పంపిస్తున్నామంటే అది చంద్రబాబు గారు పుణ్యం, పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అని చెప్పి మీకు అందరూ తెలియజేస్తూ, మీకు తెలుసమ్మా తిరుపతి లడ్లు తెలుసు కదమ్మా. వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి దేవుడు, మనకే కాదు ప్రపంచంలో అందరికీ వెంకటేశ్వర స్వామి గారు అంటే భక్తి. ఆయన ప్రసాదం అంటే మనం తీసుకొని తలకద్దుకొని చెప్తాం. దాంట్లో ఏమా తెలుసుగా మీకు గుడ్డు సంబంధించినటువంటి కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె ఇవన్నీ వేసి తయారు చేశారమ్మా. అంటే ప్రకృతి పడ్డాడు. రీటెండరింగ్ అంతా ఏదో మా లడ్డు మీద ఉందమ్మా రీటెండరింగ్ చెప్పండి. అంత అన్యాయంగా చేసి ఆ లడ్డు ద్వారా అవి తినిపించి మనందరినీ పాపాలు చేస్తారు. మనకు ఆ పాపాలు రావాలండి, చేతులకు వస్తాయి పాపాలు, చిన్నోళ్ళకి రావు. కాబట్టి ఈ విధంగా పరిపాలించారు మనం. అంతకన్నా అవసరం లేదు. అంటే దేవుడి దగ్గర ఏ విధంగా ఉందంటే వాళ్ళు పరిపాలన 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో ఆలోచించుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంటారు. మళ్ళీ దానికి కౌంటర్లు, పెద్ద కౌంటర్లు ఇస్తున్నారు. ఏంటి అర్థం కావట్లే. అలా శాస్త్రీయపరంగా చట్ట ప్రకారం వాళ్ళు దాన్ని చూశారు, సర్టిఫికేట్ చేశారు, ఎగ్జామినేషన్ చేశారు. ఇది ఖచ్చితంగా ఇవన్నీ కలుపుతారని తేలింది. అయినప్పుడు కూడా పిచ్చి పిచ్చి మాట్లాడే పరిస్థితి రోజు గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తెల్లారా అర్థం చేసుకోండమ్మా. దయచేసి పని చేయకపోతే పనిచేయాలని అడగండి, మీకు హక్కు ఉంది. పనిచేయాలని అడగండి, కానీ పనిచేసింది మర్చిపోకండి. కాబట్టి మీరందరూ కూడా చల్లని ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే నాకు కూడా 2వసారి ఎమ్మెల్యే పదవి ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చేసి ఇక్కడ వేదిక ఉన్న అధికారులు ఏదైనా ప్రోగ్రాం చేయాలంటే అందరూ కోఆర్డినేషన్ అవసరం. అంటే డ్యాన్స్ అవ్వచ్చు, ఉండొచ్చు, మన సంబంధం ప్రోగ్రాం గవర్నమెంట్ ప్రోగ్రాం జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ నైకెత్తుకోవాల్సింది. ఫస్ట్ అధికారులు ఎక్కువని చేయాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా అధికారులు ఇటువంటి పొరపాట్లు చేయిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే తప్ప ఎప్పుడైనా వచ్చేదా మాకేం కక్షలు లేవు. ప్రోగ్రాం అన్నప్పుడు సిన్సియర్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మెండర్ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై